శారద చిన్న కోడలు భావన వంట చేయాలని కిచెన్లోకొచ్చింది. గ్యాస్ ఆన్ చేస్తూ ఉండగా పెద్ద కోడలు అనామిక కిచెన్లోకొచ్చింది. భావన, ఒక్క నిమిషం ఆగు. అప్పుడే పొయ్యిని వెలిగించుకు. ఒక్క నిమిషం ఆగలా? ఎందుకక్క? ఏదైనా దుర్ముహూర్తం ఉందా ఏంటి? ఏ ముహూర్తం లేదులే చెల్లి. నేను వచ్చేంత వరకు గ్యాస్ వెలిగించుకో. ఇలా వెళ్ళి అలా వెంటనే వచ్చేస్తాను. నేను వచ్చేంత వరకు గ్యాస్ ముట్టించుకో. ఆ సిలిండర్ని తీసి బయటపెట్టు అని చెప్పి అనామిక వెళ్ళిపోయింది. భావన అయోమయంగా చూస్తూ ఈరోజు మా అనామిక అక్కకి ఏమైంది అనుకొని సిలిండర్ను తీసి పక్కకు పెట్టింది. అనామిక పూజ ప్లేట్తో అక్కడికొచ్చింది. అందులో గంధం, పసుపు, కుంకుమ, హారతి బిళ్ళలు, దీపాలు, కొబ్బరికాయ, గంట, అగరవత్తులు ఉన్నాయి. భావనకేమీ అర్థం కాలేదు. భావన, నువ్వు వెళ్ళి మన వాళ్ళని పిలుచుకురా. అక్క, నువ్వేం చేస్తున్నావు నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. చెల్లి, నేను చెప్పింది చెయ్యి, అప్పుడు అర్థమవుతుంది. భావన ఏమీ మాట్లాడకుండా కిచెన్లో నుంచి హాల్లోకొచ్చింది. టీవీ చూస్తున్న అత్తమామలకు, పెరట్లో మాట్లాడుకుంటున్న అన్నదమ్ములు రమేష్, వినోద్లకు చెప్పింది. తన గదిలో కూర్చొని చదువుకుంటున్న ఆడపడుచు మాలతికి చెప్పింది. వస్తున్నానొదినా, నువ్వు పద అని మాలతి అనింది. ఇక అందరూ కిచెన్లోకొచ్చారు. అనామిక గ్యాస్ సిలిండర్కి గంధం రాసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టింది. దీపం కూడా పెట్టింది. అగరవత్తులు వెలిగించింది. అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. అక్క, కొత్త పద్ధతి ఏంటి? ఏం చేస్తున్నావు పెద్ద కోళ్ళ? అత్తయ్య, ఈ సిలిండర్ వల్లే మనకి టీ, కాఫీ, దోశలు, అన్నం, కూర అన్నీ వస్తాయి. ఇప్పుడు మనకి ఈ సిలిండర్ దేవుళ్ళ లాంటిది. అందుకే పూజ చేస్తున్నాను. మీరందరూ కూడా దండం పెట్టుకోండి అని చెప్పగానే అందరూ చేతులు జోడించారు. ఓ గ్యాస్ దేవుడా, మా మీద కరుణ చూపించు. తొందరగా అయిపోవాలని చూడకుండా, ఏ సమస్య రానియకుండా మమ్మల్ని దీవిస్తూ ఉండు అని ప్రార్థించి అందరినీ చూసింది. అందరూ ప్రార్థించారు. ఆ తర్వాత అనామిక కొబ్బరికాయని కొట్టింది. హారతిచ్చింది. అందరూ తీసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, వెళ్ళండి అని చెప్పగానే అనామిక చేసిన పని నచ్చకపోవటంతో తిట్టుకుంటూ కిచెన్లో నుంచి వెళ్ళిపోతారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అనామిక, భావన వంట చేస్తూ ఉండగా గ్యాస్ అయిపోయింది. అనామిక, భావన ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆను ఆఫ్ చేసి చూశారు. గ్యాస్ రాలేదు. సిలిండర్ అయిపోయిందని వాళ్లకు అర్థమైంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అత్తగారు శారద అక్కడికి వచ్చింది. కోడల్లో ఏం జరిగింది? అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? గ్యాస్ అయిపోయింది అత్తయ్య. అన్నం సగమే ఉడికింది, కూర కూడా సగమే అయింది. ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకో సిలిండర్ బుక్ చేయమని మొన్న చెప్పానుగా చిన్నకోళ్ళ, బుక్ చేయలేదా? బుక్ చేయాలని ఫోన్ చేశాను అత్తయ్య. కానీ ఇప్పుడు గ్యాస్ సంక్షోభం ఉందని 10 రోజుల్లో గాని 15 రోజుల్లో గాని రావచ్చని చెప్పారు. యుద్ధం తీవ్రత పెరిగితే మరిన్ని రోజులు పట్టొచ్చని కూడా చెప్పారు అత్తయ్య. మరి నాకు ఆ మాట చెప్పాలిగా చిన్నకోళ్ళ. ఇప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయింది. అన్నం సగం ఉడికింది, కూర సగమే ఉడికింది. ఇప్పుడు ఏం చేయలేని మరి మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. సర్లే అత్తయ్య, ఇప్పుడు మీకు మన సమస్య ఏమిటో తెలిసింది కదా. ఇక ఆలస్యం చేయకుండా పరిష్కారం ఏమిటో చెప్పండి. పరిష్కారం ఒకటే కోడల్లో. ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపుగా అందరి దగ్గర డబల్ సిలిండర్ బండ్ ఉంది. ఇల్లు అడిగితే ఒకరు కాకపోయినా ఒకరైనా ఎత్తారు. ఇల్లు అడిగి తీసుకొచ్చి వంట పని పూర్తి చేయండి. అత్తయ్య, నేను కొత్త. ఈ ఊళ్ళో నాకెవరూ సరిగ్గా తెలీదు. అనామిక అక్క నాకంటే ముందు వచ్చిన కోడలు కాబట్టి ఊర్లో దాదాపుగా అందరూ తెలిసిన వాళ్లే ఉంటారు. అనామిక అక్క వెళ్తేనే బాగుంటుంది. సర్లే అత్తయ్య, నేను గ్యాస్ కోసం ఊర్లోకి వెళ్ళొస్తాను అని అనామిక ఇంటి నుంచి బయలుదేరి బాగా తెలిసిన లావణ్య ఇంటికొచ్చి గ్యాస్ గురించి అడిగింది. లావణ్య నో అని చెప్పింది. నిరాశగా లావణ్య ఇంటి నుంచి బయలుదేరి కమల ఇంటికొచ్చింది. గ్యాస్ సిలిండర్ గురించి కమలతో మాట్లాడింది. కమల కూడా లేదని చెప్పింది. అనామిక అలా దాదాపుగా తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగింది. ఎవ్వరి దగ్గర గ్యాస్ దొరకలేదు. గ్యాస్ కోసం ఇంత కష్టపడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరిని అడిగినా ఎవరు గ్యాస్ సిలిండర్ ఇవ్వట్లా. ఏం చేయాలో ఏమో అని అనుకుంటూ బాధగా కాళ్ల నొప్పులతో ఇంటికొచ్చింది అనామిక. భావనకి, శారదకి దిగులు ముఖంతో వచ్చిన అనామికని చూడగానే గ్యాస్ సిలిండర్ దొరకలేదనే విషయం అర్థమైంది. పెద్ద కోళ్ళ, ఇప్పుడు మన వంట పరిస్థితి ఏమిటి? అత్తయ్య, తమరు సుభద్ర ఇంటికెళ్ళి సిలిండర్ అడగాలి, తప్పదు. అసలే ఆ సుభద్రకే నాకు పడద కోళ్ళ. నేనెళ్ళి ఏ మొహం పెట్టుకుని ఆ గ్యాస్ సిలిండర్ ఉండి ఇవ్వు సుభద్ర, మా సిలిండర్ రాగానే ఎత్తానని ఎట్ట అడుగుతా చెప్పు?
అత్తయ్య ఇదేమో కొంత వెళ్ళండి, ఇదే నోటితో అడగండి. శారద కోపంగా చూసింది. భావన తలదించుకు అత్తయ్య ఆలస్యం చేయకుండా వెళ్ళండి. మళ్ళీ ఆ సుభద్ర పిన్ని పని మీద టౌన్కి గనక వెళితే సాయంత్రం వరకు రాదు. అప్పటి వరకు మనం ఆకలితోటి ఉండాలి. సర్లే, నేను వెళ్ళి అడిగి తీసుకొస్తాను, తప్పదుగా మరి అని శారద ఇంటి నుంచి బయలుదేరి సుభద్ర ఇంటికొచ్చింది. సుభద్ర శారదను చూసి ఎటకారంగా, ఏం శారదా వదినా, దారి తప్పేసి మా ఇంటికొచ్చావు? దారి తప్పు కాదులే సుభద్ర, నీ ఇంటిని ఎత్తుక్కుంటానే వచ్చా. నాకు గ్యాస్ సిలిండర్ కావాలి. నీ దగ్గర ఎప్పటికీ ఒక గ్యాస్ సిలిండర్ ఉంటుందిగా. వందొదినా, కానీ నేను ఇవ్వను. నాది కూడా పెద్ద కుటుంబమే కదా. అసలే గ్యాస్ సంక్షోభం నడుస్తుంది, ఏవేవో వార్తలు నడుస్తున్నాయి. నేను ఇవ్వను వదినా. ఒకప్పుడు గ్యాస్ కోసం నా ఇంటికి వచ్చినప్పుడు నేను చేసిన హేళన్ని మనసులో పెట్టుకోకు సుభద్ర. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు మన్నించమని అడుగుతున్నానులే. భలే దాని వదిన, నేనేమీ మనసులో పెట్టుకోలేదు అని చెప్పగానే శారద నిరాశతో ఇంటికొచ్చింది. గ్యాస్ దొరకలేదని కోడలిద్దరికీ అర్థమైంది. ఈరోజు మనం సగం సగం ఉడికిన అన్నం కూరలు తిందాం. కూర్చోండి, అందరికీ వడ్డిస్తాను. అలా ఏం వద్దులే, మా కాలంలో ఇట్లాంటివి చాలాసార్లు జరిగాయి. అప్పుడు మేము మట్టి చుల్లా వేసుకుని వంట చేసేవాళ్ళం అని చెప్పింది శారద. అనామిక ఆశ్చర్యంగా, అత్తయ్య నిజంగా మట్టి చుల్లా మీద వంట చేశారా అని అడిగింది. అవును కోళ్ళ, ఇప్పుడు గ్యాస్ డబుల్ సిలిండర్ ఉంది. అప్పట్లో సింగిలే కదా, అయిపోయాక బుక్ చేసుకునేవాళ్ళం. అదేమో ఎప్పుడుకో వచ్చేది. మరి అప్పటి వరకు ఆకలితో బతకలేం కదమ్మా. అందుకే కట్టెలు తెచ్చుకొని చుల్లా వేసి అన్నం కూర అన్నీ చేసుకునేవాళ్ళం. అత్తయ్య, అక్క, ఈ మట్టి చుల్ల అంటే ఏమిటి? అసలు నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. చిన్న కోళ్ళ, మట్టి చుల్ల అంటే మట్టితో తయారు చేసే సాంప్రదాయ వంట పొయ్యి. అదే స్టవ్. మట్టి, పుల్లలో గడ్డి లేదా బొగ్గుతో తయారు చేస్తారు. కట్టెలు, పశువుల ఎండిన పేడ, అదేనమ్మా పిడకలో, పుల్లలో వాడతాం. తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. గ్యాస్ లేకపోయినా వంట చేసుకోవచ్చు. మట్టి పొయ్యి అంతేనా అత్తయ్య? అంతే చెల్లి, మట్టిపోయి. అయితే ఈరోజు మళ్ళీ మనం పాతకాలానికి వెళ్ళాలనుకుంటా. తప్పదు కదా చెల్లి, నువ్వు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురా, నేను వెళ్ళి ఎర్రమట్టి తీసుకొస్తాను. అత్తయ్య పొయ్యి తయారు చేస్తారు అని చెప్పింది. భావన గొడ్డలి తీసుకొని కట్టెల కోసం వెళ్ళింది. అనామిక బుట్ట తీసుకుని మట్టి కోసం వెళ్ళింది. శారద ఇంటి దగ్గర కోడళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. భావన కట్టెలు తెచ్చింది, అనామిక మట్టి తీసుకొచ్చింది. శారద మట్టి పొయ్యిని తయారు చేసింది. కట్టెలు పెట్టి వంట చేయటం మొదలుపెట్టింది. మొదట్లో చాలా పొగొచ్చింది. అనామిక కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అత్తయ్య, ఇది చాలా కష్టం అనిపిస్తుంది. కష్టమైన తప్పదు కోళ్ళ, నువ్వు అన్నం వండు, భావన కూర చేసుద్ది అని చెప్పింది. ఏదోలాగా కష్టపడి అనామిక అన్నం వండింది. భావన కూర చేసింది. వంట అయిపోయేలోపే ముగ్గురు పొగతో నలుపుగా మారిపోయారు. ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. ఇంతలో బయట నుంచి ప్రసాదు, రమేషు, వినోదు వచ్చారు. అత్తాకోడళ్ళు మట్టి పొయ్యి దగ్గర కూర్చుని వంటలు చేయటం చూశారు. నల్లగా మారిపోయిన అత్తాకోడళ్ళని చూసి నవ్వుకున్నారు. ప్రసాద్ ఆ సన్నివేశం చూసి బాగా నవ్వుకున్నాడు. ప్రసాద్కి అదంతా నచ్చింది. వారెవ్వా శారద, అత్తాకోడలు బలిగా ఉన్నారులే. ఎన్ని రోజులకి మన ఇంట్లో మట్టిపోయి వెలిగింది, మీరంతా నల్లగా మారారు. బాబు వినోదు, ఈ అత్తాకోడలని ఇట్టాగే ఫోటోలుది, ఇదొక మధుర జ్ఞాపకంగా మనకి మిగిలిపోద్ది. చేసిన హేళన చాలండి, వంట పూర్తయింది, ముఖాలు గడుక్కొని వస్తాం. అమ్మా, ఒక్క ఫోటో తీస్తాను, ఇది చూడండి అని చెప్పాడు. నల్లని ముఖాలతో మట్టిపోయి దగ్గర ఉన్న అత్తాకోడళ్ళు వినోద్ వైపు చూశారు. సెల్ ఫోన్లో ఫోటో తీశాడు వినోద్. ఇక వంటయ్యాక ముగ్గురు కలిసి పెరట్లోకి వచ్చి ముఖాలు గడుక్కున్నారు. అత్తయ్య, ఈరోజు మా ఇద్దరికి ఒక పాఠం తెలిసింది. సౌకర్యాలున్నప్పుడు వాటి విలువ తెలీదు, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అత్తయ్య, మీ కాలంలో మీరెంత కష్టపడి ఇంటిని చూసుకున్నారో మాకు ఇప్పుడు అర్థమైంది. శారద కోడలని ప్రేమగా చూసింది. ఆ రోజు నుంచి అనామిక, భావన ప్రతి నెల గ్యాస్ ముందే బుక్ చేసుకునేవాళ్ళు. అలా ఆ ఇంట్లో గ్యాస్ కష్టాలు కూడా చివరికి ఒక మధురమైన జ్ఞాపకంగా మారిపోయాయి.